హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట. వినాయక చవితి నవరాత్రి పూజ సందర్భంగా మా కాలనీ గణపతి మేము ఈరోజు పూజ చేశాము. ఎవ్రీ ఇయర్ ఇలాగే పూజ చేసుకుంటాము. మా కాలనీలో ప్రతిసారి మట్టి వినాయకుని విగ్రహాన్ని పెడతారు. మా కాలనీలో ప్రతిరోజు ఇష్టం ఉన్న వాళ్ళు పూజలో మార్నింగ్ కూర్చుంటారు అండ్ ఈవినింగ్ కూర్చుంటారు. ఈరోజు మా వంతు వచ్చింది. ఉదయాన్నే లేచి తొందరగా రెడీ అయ్యి గణపతి మండపానికి అయితే వచ్చాము. బయట చాలా వర్షం పడుతుంది. అన్ని వస్తువులను అంబ్రెల్లా తీసుకొని తొందరగా వచ్చేసాము. పూజకు కావాల్సిన వస్తువులన్నీ మేము ముందు రోజు రెడీ చేసుకొని మార్నింగ్ గణపతి మండపానికి వెళ్ళాము. పూజకు కావాల్సిన వస్తువులు పసుపు, కుంకుమ, గంధం, బనానాలు, పూలదండలు, కొబ్బరికాయ, కలశం, కుడుకలు, ఆచమనం పాత్ర, బ్లౌజ్ పీసులు 2, తమలపాకులు, మంగళహారతి ఇవన్నీ తీసుకొని పూజా మండపానికి వెళ్ళాము. పంతులు గారు వచ్చే టైం కల్లా అక్కడ ఉన్నవన్నీ పాతవి పూలు అవన్నీ తీసేసి క్లీన్గా పెట్టాము. తర్వాత పంతులు గారు వచ్చి పూజని ప్రారంభించారు. పూజలో కలశ పూజ, ఆచమనం, ప్రాణాయామం, గణేశుని అష్టోత్తరం, నవగ్రహ పూజ, గణేశుని వ్రత కథ ఇలా అన్ని రకాల వినాయకుని సంబంధించిన పూజలు పంతులు గారు బాగా చక్కగా వివరించారు. ఇక నైవేద్యాలకు వచ్చేసరికి పులిహోర, పాయసం, దద్దోజనం, సిరా లాంటివి అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రసాదాలు తీసుకొని వచ్చారు. నైవేద్యం చూపించాక మంగళహారతి ఇవ్వడం జరిగింది. మంగళహారతిలో గణపతి పాటలు చాలా బాగా పాడారు. చివరిగా ఆత్మ ప్రదక్షిణ చేయడం జరిగింది. చివరిగా పంతులు గారికి నమస్కారం చేశాక పూజ కంప్లీట్ చేశాము. పూజ చేశాక చాలా హ్యాపీగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ ఇలాగే పూజలు చేస్తూ ఆ గణపతి బ్లెస్సింగ్స్ మాపై అందరిపై ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.